హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మునక్కాడల పప్పుచారు. ఈ మునక్కాడల పప్పుచారుని వేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని ఇలా పప్పుచారు వేసుకొని సైడ్కి అప్పడాలు పెట్టుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ మునక్కాడల పప్పుచారుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. దీనికి గాను ఒక కుక్కర్ని తీసుకొని ఒక 100 గ్రామ్స్ దాకా కందిపప్పుని వాష్ చేసి కుక్కర్లో వేసుకోండి. వాష్ చేసి వేసుకున్న కందిపప్పు తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమోటాలని తీసుకొని వాటిని ఇలా 4 పీసులుగా కట్ చేసుకొని తీసి కుక్కర్లో వేసుకోండి. దాని తర్వాత ఒక 10 నుంచి 15 దాకా పచ్చిమిర్చిని కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా మధ్యలోకి ఇరిచి వేసేసుకోండి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక గుప్పెడ రాళ్ళుప్పు వేసుకొని ఇందులోకి ఒక రేగిపండు సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసి ఒక 1/2 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే ఇవి బాయిల్ అవ్వడానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ పైన పెట్టుకోండి. చూడండి, ఇక 4 విజిల్స్ వచ్చేసిందా, ఎంత మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోయిందని ఒక పప్పు గుత్తి సహాయంతో ఇలా బాగా స్మాష్ చేసేసుకోవాలంట. పప్పు మొత్తం ఈ టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ బాగా మెత్తగా కలిసిపోయేలాగా స్మాష్ చేసుకోవాలి. ఆ పప్పు గుత్తి సహాయంతో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా స్మాష్ చేసుకోండి. చేసిన తర్వాత అందులోకి మళ్ళీ ఒక 1/2 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసి కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చారు చేయడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను ఉంచుకొని అందులోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 నుంచి 5 ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా తరుక్కొని ఆయిల్లోకి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 4 నుంచి 5 మునక్కాడల్ని కూడా చిన్నగా కట్ చేసి వాష్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి వీటిని కూడా ఆయిల్లో కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. మధ్యలో కలుపుతూ ఉంటే చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా మునక్కాయలు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన మునక్కాయలు, ఉల్లిపాయల తాలింపులోకి మనం స్టార్టింగ్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుచారు, ఆ పప్పుచారును కూడా ఇందులో పోసేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరి చూసుకోండి, స్టార్టింగ్లో వేసిన సరిపోయిందా అని చూసుకున్నాక కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 2 సరిపోయింటే ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ పప్పుచారు అన్నది బాగా ఉడకబెట్టుకోండి. ఇలా బాగా ఉడికిందంటే మునక్కాడలకి మొత్తం ఈ పప్పు యొక్క ఫ్లేవర్ అన్నది బాగా కలిసి మునక్కాడల ఫ్లేవర్ పప్పులోకి వచ్చి ఈ మునక్కాడల పప్పుచారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఒకసారి మునక్కాడలు బాగా ఉడికిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మునక్కాడలు బాగా ఉడికిపోయింటే ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన మునక్కాడల పప్పుచారు అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఇది సర్వింగ్కి సిద్ధంగా ఉంది. ఒక 4 వరకు సరిపోతుందన్నమాట ఇక్కడ నేను చేసిన పప్పుచారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.